ఎవరి పేరైతే ఎస్ కే ఎల్ ఎస్ కే ఎల్ ఈ అక్షరాలతో మీ పేర్లు మొదలవుతున్నాయా? సో ఈ అక్షరాలతో మీ పేర్లు మొదలవుతే ఒక్కసారి మీ లెటర్స్ ని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఎస్ ని తిరగా రాసిన దాని మిర్రర్ ఇమేజ్ చూసిన రివర్స్ లాగే ప్రతిబింబం ఎలా ఉంటుందో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో కూడా మీరు ఏదైనా తలిస్తే తను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టుగా మీరు లెఫ్ట్ ఉంటే దైవం ఒకటి రైట్. మీరు ఈ దారిలో వెళ్దాము, ఈ దారిలో వెళ్తే మనకి కావాల్సినటువంటి డెస్టినేషన్ రీచ్ అవుతాం అనుకుంటే ఆ దారిలో అనూహ్యంగా ఏదో ఒక అవరోధం ఏర్పడడం, ఏదైనా ఎవరికైనా కష్టాల్లో ఉంది అయ్యో సహాయం చేస్తామని మీ దగ్గర లేకున్నా కూడా వేరే వాళ్ళ దగ్గర నుండి అప్పుగా చేసి మధ్యవర్తిత్వాలు చేసి వాళ్ళకు డబ్బులు ఇస్తే తీరా ఇచ్చేటప్పుడు మిమ్మల్ని దేవుడని కొలుస్తారు. అదే అడిగితే మాత్రం మీరు వాళ్ళకి సాక్షాత్తు ఆ యమధర్మరాజులాగా కనిపిస్తారు. మెయిన్ గా ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళు మీరు మధ్యవర్తిత్వాలు గాని మీ చేతికుండా డబ్బులు ఇవ్వడం గాని ఎప్పుడు మీ జీవితంలో మీకు ముప్పు వాటిల్లినట్లే. కే అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు వీళ్ళ పేరులో 6 అక్షరాలు ఉన్న కే వెంటనే ఏ గాని ఐ గాని ఈ గాని ఓ గాని యు గాని ఈ లెటర్లు వస్తే వీళ్ళు కష్టపడతారు, కష్టానికి తగ్గట్టుగా డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్లో మిగులుబాటు ఉండదు. ఒక్కసారి మీ పేరు కనుక ఎస్ కానీ కే గాని ఎల్ అనే అక్షరాలతో మొదలైతే మీ పేరుని సుమారుగా 360 డిగ్రీలకి కరెక్షన్ చేయించుకొని చూడండి. ఈ 2026లో చక్రం తిప్పబోయేది మీరే.